హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తిన్నారా అండి? ఇదేమంటే నేను మటను మటన్ మజ్బూస్ అండి తయారు చేస్తున్నాను. వీళ్ళకి ఏమేం చేస్తారో, ఏమేం కావాలని. కానీ నేనంటే ఇక్కడ మటన్ ఏనంటే నేను తిన్న కాబట్టి ఇక్కడ ఇండియాలో ఎవరైనా చేస్తే తింటాను. ఇక్కడ మటన్ నేను తిన్న ఏవో వాసన వస్తది. అందువల్ల అంటే నేను మటన్‌ని ఫస్ట్ ఉడికిచ్చేస్తానండి. ఉడికిచ్చేసి కొంచెం లైట్ ఉడికిచ్చేసి దానిపైన ఆ నీసు వాసన ఉంటది. ఆ నీసు వాసనకి పోయేదాకా కొంచెం ఉడికిచ్చేసి ఆ నీళ్ళు మొత్తం పారబోసేస్తాను. మళ్ళీ ఏమంటే ఫ్రెష్‌గా మళ్ళా కడుగుతాను. ఉడికిన మటన్నే మళ్ళా కడుగుతాను. కడిగి అది ఎర్రగడ్డలు, ఉప్పు ఇవి ఉన్నాయి నిమ్మకాయలు, పట్టా, లవంగ, చెక్క అవన్నీ మొత్తం వేసేసి అది ఇది చికెన్ స్టోక్ అండి. అది ఒకటి ఏస్తాను నేను. అంటే దాన్ని బట్టి ఎంత చికెన్‌తో ఎంత రైస్ దాన్ని బట్టి ఏస్తాను. ఆ తర్వాత టమాటాలండి బాగా ఏంచేసేయాలండి. బాగా అంటే మనం ఏంటాము ఎ ఇది టమాటా రైస్ ఉంది కాదండి అలాగా అంటాము. ఈళ్ళేమంటే మజ్బూస్ అంటారు. మజ్బూస్‌లో చాలా 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 రకాలున్నది. ఒక్కటి కాదండి. మనం ఇష్టంగా ఎలాగైనా చేయొచ్చండి. అలాగుండ ఏ రకమైన చేయొచ్చు. దాని ఒక్కటే పేరండి. మజ్బూస్ అంటారు ఇక్కడ. కానీ మనం తయారు చేయాలంటే ఎన్నో రకాలుండాయి. చూడండి ఇది ఉడికించి పెట్టుకున్న మటన్ నేను. అది ఒక్కరొకరు తయారు చేస్తానండి. మా ఇంట్లో మీరు చూస్తానే ఉంటారు లైవ్. ప్రతి ఒక్కరు గూడా మా ఇంట్లో ఒకేసారి తినరు. ఒక్కరికి ఒక రకం చేయాలి. ఒకరికి చికెన్ అంటే, ఒకరికి మటన్ అంటే, ఒకరికి ఉదయం గూడా అంతేనండి. ఉదయం టిఫిన్ గూడా ఒకరు ఒక రకం తయారు చేయాలి. చూడండి ఉడికిచ్చేసాను. నిమ్మకాయలు చూడండి. నిమ్మకాయలు మా మా ఇంట్లో అంటే 4, 5 అలా కావాలండి నిమ్మకాయలు. మెయిన్ టేస్ట్ అదే భలే తింటారు. దాంట్లో ఆ నిమ్మకాయ లోపల జ్యూస్ పోద్ది. జ్యూస్ పోయిన తర్వాత ఏమంటే అన్నంలో పిండుకొని తింటారు వీళ్ళు. భలే ఇష్టంగా తింటారు అన్నంలో పిండుకొని. మాకైతే నా నేనైతే వాళ్ళు చెప్తారు నాకు ఎక్కువ నిమ్మకాయలు కావాలని చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు దాని లోపల నిమ్మకాయ లోపల జ్యూస్ ఉంటది. చూడండి. అది పైన అన్నం పైన ఇలా నొక్కితే వచ్చేస్తది జ్యూసు. దీని మీద ఏం డెకరేషన్ చేయలేదండి. అంటే నేను చెప్పాను కదా! అది ఎర్రగడ్డలు చేస్తాను చేయలేదు. ఎందుకంటే బాబు తినడండి అందువల్ల. కావాలన్నప్పుడు పెద్దలు కావాలని చేస్తాను. మా బాబు తినడు. చూడండి ఎలా ఉంది. దానికి కాంబినేషన్ నేనేం పెట్టాను పెరుగును ఇది ఖీరా అండి. అంతే. ఖీరా, పెరుగు. అంతే దాంట్లోకి తిన్నాటికి. మళ్ళేందంటే అది ఫ్రూట్స్ అండి.